మంచు వారి ఇంట వివాదం రోజురోజుకు ముదురుతుంది. నిన్న మొన్నటి దాకా ఇల్లు, వ్యాపార సంస్థల మీద పరస్పర దాడులకు తెగబడ్డ ఈ అన్నదమ్ములు ఇప్పుడు తాజాగా ట్విట్టర్ వేదికగా కొట్టుకు చేస్తున్నారు. నువ్వు వెధవ అంటే కాదు, నువ్వు పెద్ద వెధవ అంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ కుటుంబ పరువును సోషల్ మీడియాకి ఇడుస్తున్నారు. నిజానికి సంక్రాంతి పండుగ సందర్భంగా తన సొంత ఊరైన తిరుపతికి విచ్చేసిన మంచు మనోజ్ కు ఆహ్వానం పలికేందుకు ఆయన అభిమానులు కాలేజ్ దారి పొడుగునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న మంచు విష్ణు ఆ ఫ్లెక్సీలను తక్షణమే తొలగించేశారు. దీంతో ఇదేం ప్రవర్తన అంటూ ప్రశ్నించేందుకు మంచు మనోజ్ కాలేజ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా అతన్ని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంది. అంతేకాదు అతని ముఖం మీద గేట్లు వేసి మనోజ్ ని తీవ్రంగా అవమానించడం జరిగింది. దీంతో మనోజ్ అభిమానులు గేట్లు దూకి తాళాలు బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు. ఇక ఈ విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పుడు మీరిలా చేయకూడదని మనోజ్ కి చెప్పి ఆయన్ని బ్రతిమాలి వెనక్కి పంపించేశారు. ఆ తర్వాత అతని అభిమానుల మీద కూడా లాఠీ చార్జ్ చేశారు. ఇలా మంచు విష్ణు పోలీసుల వెనక ఉండి అంతా చేయించడమే కాకుండా రీసెంట్ గా ట్విట్టర్ లో తన తండ్రి నటించిన మూవీ డైలాగ్స్ లో ఒక పాపులర్ డైలాగ్ అయిన రౌడీ చిత్రం డైలాగ్ ను ట్విట్టర్ లో ఇలా పోస్ట్ చేశారు. సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ వీధిలో మొరగడానికి అడవిలో గర్జించడానికి మధ్య ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ అంటూ మంచు మనోజ్ ని నువ్వు ఎన్ని ఫ్లెక్సీలు కట్టించుకున్నా, మీడియా ముందు ఎంత అరిచినా ఎప్పటికీ సింహానివి కాలేవు అంటూ పరోక్షంగా విమర్శించారు. దీంతో ఆ విమర్శలకు కౌంటర్ గా మంచు మనోజ్ కన్నప్పలో కృష్ణంరాజు గారిలా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది, కానీ అది జరగదని నువ్వు ఈ జన్మలో తెలుసుకుంటావు అంటూ మనోజ్ నేరుగా విష్ణు చేస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ మీద డైలాగ్స్ వేస్తూ విస్మిత్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా తగిలించి దానికి అర్థమేంటో చెప్పగలరా అంటూ నెటిజన్లకు ఓ క్విజ్ కూడా పెట్టారు. దీంతో నెటిజన్లు నువ్వు మీ అన్ననే ఫ్రాడ్ కుక్క అన్నావు అని మాకు క్లియర్ గా అర్థమైంది, అలాగే మీ అన్న హాలీవుడ్ యాక్టర్ విల్ స్మిత్ తో నటించబోతున్నాడని వస్తున్న వార్తలని ఉద్దేశిస్తూ ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టావు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఈ మంచు సోదరులు ఒకరినొకరు దూషించుకుంటూ ట్విట్టర్ లో ఫ్యామిలీ వార్ ప్రకటించారు. అంతేకాదు మనోజ్ తన అన్నకు ట్విట్టర్ వేదికగా ఓ సవాల్ కూడా విసిరారు. భార్యల్ని, అమ్మని, నాన్నని పక్కన పెట్టేసి మనిద్దరం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడానికి నేను రెడీ, మరి నువ్వు రెడీనా అంటూ ఓ సవాల్ కూడా పబ్లిక్ గా అన్నకు విసిరాడు. మరి ఆ సవాల్ ని మంచు విష్ణు స్వీకరిస్తాడో లేదో వేచి చూడాలి. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మంచు ఫ్యామిలీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.